దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్లో అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సూదితో పడవాల్సిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ ఫోటో ఫ్లితిస్మోగ్రఫీ పీజీపీ సాధనాన్ని క్విక్ వైటల్స్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. రక్త పరీక్షలు చేయించుకుంటే రిపోర్ట్ల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ఈ పీజీపీ పరికరం మన ముఖాన్ని స్కాన్ చేసి ఒక్క నిమిషంలోపు ఫలితాలు అందిస్తుంది. ఈ సాధనాన్ని సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్, మెంబర్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షురాలు, భాజపా జాతీయ నాయకురాలు కరుణా గోపాల్, క్విక్ వైటల్స్ వ్యవస్థాపకుడు హరీష్ బిసం, నిలోఫర్ ఆసుపత్రి వైద్యాధికారులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ మాధవీలతలతో కలిసి నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ సోమవారం ప్రారంభించారు. ఎల్ఈడి ట్రైపోడ్కు అమర్చిన పీజీపీ పరికరంతో అనుసంధానితమైన సెల్ ఫోన్ స్క్రీన్ వైపు 30 నుంచి 40 సెకన్లు చూస్తే చాలు రక్తపోటు, హార్ట్ బీట్, రెస్పిరేషన్, హెచ్ఆర్వి, ఒత్తిడి స్థాయిలు, హిమోగ్లోబిన్, పల్స్, రెస్పిరేటరీ కోషెంట్, సింపథెటిక్, పారాసింపథెటిక్ యాక్టివిటీ వంటి సమస్యలు తెలుసుకోవచ్చు. మొదటి 2 నెలల పాటు 1000 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి రిపోర్టులు పరిశీలిస్తామని నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావచ్చని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. చిన్నపిల్లలు సూది చూడగానే భయపడుతుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుంటారు. ఒక్కసారి గుచ్చి బ్లడ్ తీయాలంటే చిన్నపిల్లల్లో పేరెంట్స్, బేబీస్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఇవన్నీ లేకుండా బ్లడ్ టెస్టులు కావాలి అని అనుకుంటే ఏఐ టెక్నాలజీతోటి సింప్లీ ఒక 30-40 సెకండ్స్, లెస్ దెన్ ఎ మినిట్, ఒక్క నిమిషం కెమెరాలోకి, ఫోన్లోకి చూస్తే దానిలో నుంచి మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా, చాలా ముఖ్యంగా ఆ బేబీలో బ్లడ్ హిమోగ్లోబిన్, రక్తం ఎంత ఉన్నది, రక్తహీనత ఉందా లేదా అన్నది తెలుస్తుంది. ఈ సెన్సిటివ్ టూల్ అంటే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎనీమియా అనేది లేకుండా చేయాలి అనేసి గవర్నమెంట్ స్లోగన్ కూడా ఉన్నది. అట్లానే చిన్న పిల్లల డాక్టర్ల అసోసియేషన్ కూడా ఇది చాలా సీరియస్గా తీసుకుని 2-3 వెహికల్స్ కూడా రన్ చేస్తుంది. ప్రతి స్లమ్లోకి వెళ్ళి ఎక్కడైనా ఎనీమియా తక్కువ, రక్తం తక్కువ ఉన్న బేబీస్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని. సో దిస్ ఈజ్ ద మినిమం టు మినిమం టెస్ట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అసలుకి చాలామందికి 10 కంటే తక్కువ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి. అట్లాంటి పేషెంట్స్ మన దగ్గరికి వస్తుంటారు. సో 4, 5, 6, 7 ఇట్లాగా. సో అట్లాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ముందుగానే డిటెక్ట్ చేసి వాళ్ళకి బ్లడ్ పట్టడానికి ఇవ్వడానికి ఉంటుంది. ఇది కేవలం బ్లడ్ తీసుకోకుండా, రియేజెంట్స్కి సంబంధం లేకుండా ఒక్క నిమిషంలోనే రిపోర్ట్ వస్తుంది. సో దీన్ని మేము ఈరోజు ఇక్కడ ఒకటి లాంచ్ చేస్తున్నాము, ఇంకొకటి పిల్లల్లో ఇట్లా సెన్సిటివిటీ ఎంత ఉన్నదనేసి చూస్తున్నాం. సో దీనివల్ల ఒకవేళ రిజల్ట్స్ మేము అనుకున్నట్లుగా దగ్గరగా వస్తే, సో వీ వాంట్ టు రికమెండ్ దిస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సుమారుగా ఒక 1000 మంది బేబీస్ మీద మేము ఇప్పటి నుంచి ఒక 2 నెలలు చేస్తాము. చేసిన తర్వాత రిపోర్ట్ పాజిటివ్గా ఉన్నా, నెగిటివ్ ఉన్నా కూడా మీకు చెప్తాం. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీస్ మీద కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో వాళ్ళు రాగానే జస్ట్ ఇట్లా కెమెరాలకు చూసి వాళ్ళ రిపోర్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ కంపేర్ కూడా చేస్తాము, రియల్ టైం బ్లడ్ తీసుకుని కూడా. సో ఎంత సెన్సిటివిటీ ఉన్నదని చేస్తాం. సో అవర్ ఫైనల్ మోటో ఏంటంటే ఈజీగా బ్లడ్ హిమోగ్లోబిన్, రక్తహీనత ఎంత ఉందో తెలుసుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ మంచిగా ఉంటుంది అనేసి మా ఉద్దేశం. సార్ ఇప్పుడు సూదికును మనం నార్మల్ ఏఐ బేస్డ్ చేసిన దానికి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం చూడదలుచుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక ఒక రిపోర్ట్ చూసినాము, ఆ రిపోర్ట్లో 0.1% తేడా ఉన్నది. సో యాక్యురసీ అంటే ఇప్పుడు 0.1% మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే అది స్క్రీనింగ్ టూల్ అంటే యాక్యురసీ లేకపోయినా కానీ దిస్ జెంటిల్మెన్ ఈజ్ హ్యావింగ్ ఎ 10 అని వచ్చిందనుకో, అంటే 10 ఈజ్ ఓకే యాక్సెప్టబుల్. సపోజ్ 5 అని వచ్చిందనుకో, దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అంటే ఇతనికి ఇమీడియట్గా టెస్ట్ చేసి రియల్ టైం చేసుకుని అతనికి 5 నిజంగానే ఉంటే అతనికి వేరే పరీక్షలు చేసుకుని వేరే బ్లడ్ ఇవ్వటమో లేకపోతే రక్తం పట్టడానికి మందులు ఇవ్వటమో చేస్తారు. సో అట్లాగా.
అమృత్ స్వస్థ భారత్ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన పీజీపీ పరికరంతో ఆరోగ్య పర్యవేక్షణ ఇక సెల్ఫీ తీసుకున్నంత సులభమని వైద్యులు తెలిపారు. మొబైల్ ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని వేగవంతమైన రీతిలో అందిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ సేవలను మహారాష్ట్రలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. 2-3 months బ్యాక్ సాఫ్ట్ లాంచ్ చేసి ట్రయల్స్ చేసినాము క్విక్ వైటల్స్ అండ్ అమృత్ స్వస్థ భారత్. ఇది 1 minute, బిలో 1 minute 40 seconds 50 secondsతో ఫేస్ స్కాన్ చేసి మీకు చాలా క్రిటికల్ వైటల్స్ అన్నీ ఇచ్చేస్తాయండి. నాన్ ఇన్వేజివ్ అంటే రక్తము యూజ్ చేయకుండా మీ ఫేస్ మాత్రం స్కాన్ చేసి, మంచి లైటింగ్ ఉండాలి, మంచి ఫోన్ ఉండాలి. మా దగ్గర టెక్నాలజీ ఉంది. అది స్కాన్ చేసి మీకు కావాల్సిన బ్లడ్ ప్రెషర్ కానీ, హిమోగ్లోబిన్ కానీ, HbA1c కానీ, హార్ట్ ఏజ్ కానీ, హార్ట్ డిసీజ్ రిస్క్ కానీ ఇవన్నీ క్లియర్గా ఇచ్చేస్తుందండి. విత్ ఇన్ 1 minute లోపే ఈ టెస్ట్లన్నీ మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం నీలోఫర్ హాస్పిటల్తో డాక్టర్ రవికుమార్ గారు ఆయన హెల్ప్తో, ఆయన అసిస్టెంట్స్తో ఇది ఓపెన్ చేసినాము. నీలోఫర్ హాస్పిటల్లో ఫస్ట్ లాంచ్ అండి, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ ఇండియా టు యూజ్ అవర్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ని యూజ్ చేస్తున్నారు డాక్టర్ సంతోష్ కుమార్, నేషనల్ మెడికల్ కమిషన్ మెంబర్ గారు, డాక్టర్ కరుణ గారు, అందరి సహాయంతో, అందరి హెల్ప్తో ఈ ప్రోడక్ట్ని ఇంత దూరం తీసుకొచ్చాము. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే హెల్త్ కేర్ అనేది యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అండ్ ఈక్విటబుల్ ఉండాలండి. అందరికీ యాక్సెసిబుల్ ఉండాలి. సో ఇది ప్రివెంటివ్ మెడిసిన్గా యూజ్ చేయొచ్చు, ప్రివెంటివ్ డయాగ్నోస్టిక్ టూల్ కింద యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కింద మీద అవుతే కనుక, ఒకవేళ తక్కువగా ఉంటే కనుక రెగ్యులర్ బ్లడ్స్కి వెళ్ళిపోతారు. సో నీలోఫర్లో ఇది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ ఈ వీక్లోనే మహారాష్ట్రలో కూడా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ వేరే స్టేట్స్లో కూడా గవర్నమెంట్స్తో మాట్లాడుతున్నాం అండ్ ప్రైవేట్ ఛానల్స్తో కూడా మాట్లాడుతున్నాం అండి. తొందరలో మీరు అమృత్ స్వస్థ భారత్ పేరు, క్విక్ వైటల్స్ పేరు ఎక్కడ చాలా ప్లేసెస్లో చూస్తారు, మెడికల్ షాప్స్లో అక్కడ అంతా చూస్తారు. కమర్షియల్ యూస్కి కూడా మేము చాలా టైఅప్స్ అండ్ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము.